చాలా వాళ్ళ వేలోనే వెళ్తూ మార్చడం చాలా గ్రేట్. కానీ ఆ డైలాగ్ కూడా మీ రియల్ లైఫ్ కూడా యాప్ట్ అండి. ఒక బ్రతికున్న నాళ్ళు ఏం బ్రతుకురా వీళ్ళది అనుకునే కంటే చనిపోయిన తర్వాత ఏం బ్రతికారా అనుకోవటం గొప్ప అన్నయ్య. డెఫినెట్ గా అది అంటే ఇప్పుడు ఎన్టీఆర్ సరే, ఎన్టీఆర్ హీరో సరే, కాసేపు ఎన్టీఆర్ చేసేద్దాం. ఒక హీరో అనే క్యారెక్టర్ లేకుండా ముగ్గురు క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో ఓ సీన్ అంత బాగా, నేను సుదర్శన్ 35mm లో చూడడానికి వెళ్ళినప్పుడు ఆ సీన్ జరుగుతుందండి. మార్చడం, హీరో వెళ్ళి ఆహుతి ప్రసాద్ గారితో రఘుబాబుతో కూర్చోవడం, మార్చడం వాళ్ళని. ఆ నెక్స్ట్ డే కట్ చేస్తే వాళ్ళు రావడం, ఆ బ్రహ్మజీ గారి మధ్యలో భావాన్ని పిలవడం, తను ఐ మీన్ స్టాండింగ్ ఓవేషన్ అండి. థియేటర్ లో చప్పట్లు కొట్టేస్తున్నారు. ఐ మీన్ ఇప్పుడు అక్కడేమో ఇప్పుడు నాకేంటంటే ఒక ఆడియన్స్ లాగా చూసి అద్భుతమైన సీన్ తీసాడు, కాకపోతే మా వంశీని చూస్తుంటే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తుంటారు. డైరెక్టర్స్ టచ్ అండి. హీరో లేకుండా బాగా పండిన సీన్, క్యారెక్టర్ ఆర్టిస్టులతో ఆ సీన్ అంత అద్భుతంగా. ఇంకో క్వశ్చన్, సినిమా చూడండి వాళ్ళకి ఎన్టీఆర్ ఫాదర్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయగలరా ఈ సినిమాలో? మీరు కట్ చెప్పండి. జస్ట్ ఐ యామ్ ఆస్కింగ్. అది మీరు అలాగే అనుకుంటూ ఉండండి. ప్రకాష్ రాజ్ గారు అనుకుంటారు. లేదు, మీకు తెలియకపోయినా మేము చెప్పం. ఫాదర్ క్యారెక్టర్